వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. మనం ఇప్పుడు లేటెస్ట్గా అండ్ కొత్తగా ట్రెండ్లో ఉన్న డ్రెస్సెస్ వెంకటగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్తో ముందుకు వచ్చామండి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అండ్ ప్యాచ్ వర్క్స్ కూడా తీసుకొని వచ్చాము. సో ఇది నేను ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ మీకు ఏదైనా డ్రెస్ కనుక నచ్చినట్టు అనుకోండి, స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే పిన్ చేయండి. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చిన కాస్ట్ వచ్చి 1399 అండి, ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. ఓకే, ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మనకి డ్రెస్ ఓపెన్ చేస్తే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి. క్రీమ్ కలర్ మీద మనకి పింక్ అండ్ వంకాయ రంగు, మస్టర్డ్ అండ్ లైట్ బేబీ పింక్ హార్ట్స్ అనేవి తీసుకున్నాము. సో బ్యాక్ పార్ట్ అనేసరికి మనకి ప్లెయిన్గా తీసుకోవడం జరిగింది. సో ఫ్రంట్ అంతా మనం గ్రాండ్ లుక్ ఇచ్చేసి బ్యాక్ అనేది సింపుల్ తీసుకున్నాం. అండ్ దీనికి చాలా చిన్న బార్డర్ అనేది తీసుకున్నామండి. ఎలా అంటే చాలా చిన్నది, చూస్తున్నారు కదా. అండ్ దీనికి వచ్చిన వంకాయ రంగు, లైట్ పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. ఇంత గ్రాండ్ లుక్ దానికి మనం ఫ్యాంట్ అనేది లైట్ క్రీమిష్ అండ్ పింకిష్ కలర్లో తీసుకున్నాము. సో బాటమ్ లుక్ అనేసరికి ఇలా ఉంటుంది. అండ్ దీనికి వచ్చిన చున్నీ ఏంటంటే క్రీమ్ మీద పింక్, మస్టర్డ్ అండ్ లైట్ వైటిష్ క్రీమ్, మిల్క్ క్రీమ్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. ఈ చున్నీకి మన కింద టజిల్స్ కూడా ఇచ్చాం. వెంకటగిరి హ్యాండ్లూమ్స్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి. సో అందరికీ చాలా బాగుంటుంది, ఎలాంటి వాళ్ళైనా కుట్టించుకోవచ్చు. అండ్ ఇది పక్కా 2.5 మీటర్స్ పక్కా ఉంటుంది. సో ఎవరికైనా ఈ డ్రెస్ కనుక నచ్చింది అనుకోండి, స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడు మెసేజ్ పెట్టండి. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము. సో అందులోనే వచ్చినట్టుగానే మనం ఇందాక పింక్ చూసాం కదండి, ఇందులో ఏంటంటే క్రీమ్ మీద మస్టర్డ్ ఎల్లో అండ్ లైట్ ఆలివ్ గ్రీన్ అంటారు కదా, మెహందీ గ్రీన్, ఆ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. దీనికి కూడా యాస్టీస్ ఇందాకట్లాగానే చక్రాలు అండ్ అక్కడక్కడ పువ్వులు, అక్కడ పింక్ హార్ట్స్ బదులు ఇక్కడ మనం మస్టర్డ్ హార్ట్స్ తీసుకున్నాం. యాస్టీస్గా దీనికి బార్డర్ కూడా అలాగే మెహందీ గ్రీన్ మీద మస్టర్డ్ బార్డర్ అనేది వచ్చింది. అండ్ దీని బాటమ్ పార్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ ఎల్లో మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నామండి. దీనికి వచ్చిన చున్నీ పార్ట్ కూడా మనం ఒకసారి చూద్దాము. చున్నీ కూడా మనం యాస్టీస్ గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. అండ్ అక్కడక్కడ లైటిష్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ అంటారు చూసారా, ఆ కలర్ కాంబినేషన్తో ఉంది. అండ్ ఓవరాల్గా చున్నీ లుక్ అనేది చూస్తే చున్నీ కూడా ఓపెన్ చేస్తే 2.5 మీటర్స్ పక్కా ఉంటుందండి. అండ్ దీనికి కూడా మనం కింద టజిల్స్ అనేవి తీసుకున్నాం. ఓపెన్ చేస్తే డ్రెస్ ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇందాక మనం 2 కాంబినేషన్స్ లాగానే ఇదిగోండి, ఇది ఇంకో కాంబినేషన్. లైట్ క్రీమ్ కలర్ మీద మనకి బ్లూ, డార్క్ బ్లూ అండ్ లైట్ సీ బ్లూ కలర్ మన కాంబినేషన్ తీసుకోవడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా. అండ్ దీని మీద సేమ్ యాస్టీస్ అండి, ఇందాకట్లాగానే వచ్చింది. అండ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఒకటే, కాకపోతే అక్కడ పింక్ అండ్ మస్టర్డ్ హార్ట్స్ ఎలా వచ్చినాయో ఇక్కడ మనం లైట్ సీ గ్రీన్ కలర్ హార్ట్స్ అనేవి తీసుకున్నాము. అండ్ బార్డర్ కూడా చాలా చిన్నగా, చాలా నైస్గా ఉందండి. బార్డర్లో కూడా మనం సీ గ్రీన్ అండ్ మస్టర్డ్ కూడా తీసుకున్నాం. దీనికి వచ్చిన బాటమ్ పార్ట్ ఏ కలర్లో వచ్చిందో, ఏ కలర్ కాంబినేషన్లో వచ్చిందో చూద్దాము. దీనికి వచ్చిన బాటమ్ పార్ట్ కూడా సేమ్ క్రీమ్ కలర్ మీద లైట్ సీ గ్రీన్ కలర్ ప్యాంట్ తీసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ దీని మీద ఎంత డిజైన్ అండ్ ప్యాంట్ వచ్చేసి చాలా సింపుల్గా తీసుకోవడం జరిగింది. దీనికి వచ్చిన చున్నీ కాంబినేషన్ ఎలా ఉందంటే ఇదే క్రీమ్ కలర్ మీద లైట్ గ్రీన్ అండ్ కొంచెం బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నామండి. టాప్ అయితే పక్కా 2.5 మీటర్స్ ఉంటుందండి. సో తీసుకున్నప్పుడు కలర్ కాంబినేషన్స్ జాగ్రత్తగా చూసి చెప్పి తీసుకోండి. అండ్ కింద మనం చున్నీకి టజిల్స్ కూడా ఇచ్చాము. డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1399 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇప్పుడు మనం ఇదే హ్యాండ్లూమ్స్లో మనం వేరే ప్యాటర్న్ అయితే చూద్దాం. ఇదే వెంకటగిరి హ్యాండ్లూమ్స్లో మనం ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి కింద ప్యాచ్ వర్క్ అనే ప్యాచ్ వర్క్తో వస్తుందండి ప్యాటర్న్ అనేది. సో ఇది వచ్చేసరికి మొత్తం అంతా ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది. మొత్తం ఓవరాల్గా టాప్ అంతా ప్లెయిన్ ఎల్లో కలర్ కాంబినేషన్, మధ్యలో అక్కడక్కడ కనిపిస్తుంది కదా కొంచెం లైట్ క్రీమిష్ కలర్గా మనకి చిన్న చిన్న పువ్వులు అండ్ డాటెడ్ లైన్స్ ఇచ్చారన్నమాట. ఇది చూడ్డానికి చాలా సింపుల్గా, చాలా నీట్గా ఉందండి. అండ్ లైట్ వెయిట్ కూడా, ఈ సమ్మర్లో మాత్రం ఈజీ టు క్యారీ అండి. అండ్ దీని బార్డర్ వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ అనేది తీసుకున్నాము. ఇక్కడ ప్యాచ్ వర్క్ మీద మనకి లైట్ డైమండ్ అండ్ లేడ్లు బొమ్మలు వచ్చినాయి అనమాట. దీనికి వచ్చిన ఫ్యాంట్ వచ్చిన కాంబినేషన్ ఏంటి అంటే మనకి ఇంత డార్క్ దాని మీద బ్లాక్ అండ్ గ్రేయిష్ కలర్ స్ట్రైప్స్ ప్యాంట్ అనేది తీసుకున్నామండి. ఇప్పుడు మీకు కనుక నచ్చదు అనుకోండి, సో ఓకే, ఎవరైనా లెగ్గిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన చున్నీ పార్ట్ ఎలా ఉందంటే ఈ ఓవరాల్గా డ్రెస్సెస్ అన్నిటికి చున్నీయే హైలైట్ పార్ట్ అండి. సో టాప్స్ అన్నీ మనకి 2.5 మీటర్స్ పక్కా వస్తుంది. అండ్ చున్నీ కూడా ఓపెన్ చేస్తే మీకు లెంత్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ ఓవరాల్గా ఈ చున్నీ కూడా మనం కింద బార్డర్ సేమ్ టాప్కి ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే చున్నీ బార్డర్ కూడా తీసుకున్నాం. దీనికి కూడా అలాగే గ్రాండ్గా టజిల్స్ అనేవి ఇచ్చామండి. దీంట్లోనే మనం నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. ఇలానే ఇంకొక కలర్ అండి, చూడండి పెసరపచ్చ అంటారు కదా, ఆ రంగుతో తీసుకున్నాం అన్నమాట.
దీనికి ఈ ప్యాచ్ వర్క్స్ అనేవి మనకి వర్లీ ప్రింట్స్తో తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి కూడా యాస్టీ సేమ్ ఇందాకట్లాగానే ఈ పెసరపచ్చ రంగు మీద లైట్ క్రీమిష్ వైట్ కలర్గా మనం పువ్వులు అండ్ డాటెడ్ ప్రింట్స్ అనేవి తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ అనేది మనకి యాస్టీస్గా ప్లెయిన్ అనేది వస్తుంది. ముందున చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది. అండ్ దీనికి వచ్చిన ఓవరాల్గా బార్డర్ పార్ట్ కూడా యాస్టీస్ అండి, ప్యాచ్ వర్క్ అలాగే వచ్చింది అండ్ వర్లీ ప్రింట్స్ వచ్చినాయి. దీనికి కూడా బ్లాక్ కలర్ లేడులు అండ్ అక్కడక్కడ డైమండ్స్ సో అన్ని ఇలా ఇవ్వడం జరిగింది. ఆ బ్లాక్ కలర్ లేడీ మీద మధ్యలో మనకి పెసరపచ్చ దీంతో ఉన్న ఫిల్లింగ్ అని ఇచ్చాము. దీనికి వచ్చిన బాటమ్ పార్ట్ ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. బాటమ్ పార్ట్ అనేది మనకి లైట్ అంటే బ్లాక్ అని కూడా చెప్పలేము, సిమెంటిష్ గ్రే కలర్ వచ్చిందండి. కనిపిస్తుంది కదండి. సో తీసుకున్నప్పుడు కొంచెం కలర్ కాంబినేషన్ చూసి తీసుకోండి. బ్లాక్ అని చెప్పలేను, గ్రే అని కూడా చెప్పలేను. అండ్ దీనికి వచ్చిన చున్నీ పార్ట్, సో చున్నీస్ అనేవి ఈ డ్రెస్సెస్కి చాలా హైలైట్ మాట. యాస్టీస్గా బార్డర్ ఏదైతే తీసుకున్నామో మనం బార్డర్ సేమ్ అదే మనం దీనికి కూడా చున్నీ బార్డర్స్ కింద తీసుకున్నాం. అండ్ మధ్యలో మనకి అక్కడక్కడ చెట్లు డైమండ్స్ కూడా తీసుకున్నాం. దీనికి కూడా కింద టజల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ కూడా 1399 అండి. మనం దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ అండి. సో ఈ పింక్ లవర్స్ నచ్చడం ఎవరంటా చెప్పండి. సో ఎవరికైనా బ్రైట్ కలర్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ దీనికి కూడా యాస్టీస్ మన పింక్ మీద చిన్న ఫ్లవర్స్ అండ్ డాటెడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి బ్యాక్ పార్ట్ అంతాను సో ప్లెయిన్ కలర్లోనే వచ్చింది, కనిపిస్తుంది కదండి. అండ్ ఓవరాల్గా ఇది పెట్టుకుంటే సో ఫిట్టింగ్ అనేది ఇలా ఉంటుంది. మనకి దీనికి బార్డర్ అనేది కూడా సేమ్ ప్యాచ్ వర్క్ అండ్ వర్లీ ప్రింట్స్ అనేవి వచ్చినాయి. యాస్టీస్గా లేడీ ప్రతిదానికి ఏదైతే టాప్ కలర్ వచ్చిందో అదే మధ్యలో ఫిల్లింగ్ కూడా వచ్చింది. దీనికి వచ్చిన బాటమ్ పార్ట్ కూడాను మనకి గ్రే అండ్ బ్లాకిష్ కాంబినేషన్లోనే ఉందండి. పార్ట్ అనేది మనం స్ట్రైప్స్ బ్లాక్ అండ్ గ్రేయిష్ కలర్లో తీసుకున్నాం. అండ్ చున్నీ పార్ట్ వచ్చేటప్పటికి మనం ఖాదీ సిల్క్ అనే మెటీరియల్ తీసుకున్నామండి. ఈ డ్రెస్సెస్కి హైలైట్ చున్నీ పార్టేనండి. సేమ్ యాస్టీస్ మనం కింద బార్డర్ డ్రెస్ మెటీరియల్కి ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ ఇవ్వడం జరిగింది. మధ్యలో అక్కడ సేమ్ యాస్టీస్గా డైమండ్స్ అండ్ చెట్లు అండ్ ఇలాగే లేయర్లు కూడా ఉండడం జరిగింది. దీనికి కూడా కింద టజిల్స్ అనేవి ఇచ్చాము. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి మినిమం 2.5 మీటర్స్ పక్కా వస్తుందండి. అండ్ దీంట్లోనే నెక్స్ట్ వేరే కలర్ చూద్దాము. వేరే కలర్ వచ్చేసి మనకి బ్లూ అండి, నెమలికంఠం బ్లూ అంటారు చూసారా, ఆ బ్లూ కలర్ కాంబినేషన్లో మనం ఈ డ్రెస్ తీసుకున్నాం. చాలా బ్రైట్ కలర్స్ అండి. అండ్ కలర్స్ ఎవరికైనా బాగా సూట్ అవుతాయి. ఇలా చూసిన విధంగానే వస్తుంది అన్నమాట. అండ్ ఈ బ్లూ మీద లైట్ మిల్కిష్ వైట్ కలర్లోనే మనకి పువ్వులు అండ్ డాటెడ్ లైన్స్ అనేవి వచ్చినాయి. బ్యాక్ యాస్టీస్గా మనం ప్లెయిన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి వచ్చిన బార్డర్ కూడాను మనకి ప్యాచ్ వర్క్ బార్డర్ అనేది వస్తుంది. సేమ్ లేడీలు అదే ఇక్కడ ఏదైతే మనం డిజైన్ కలర్ తీసుకున్నామో దాంతోనే ఫిల్లింగ్ అనేది ఇచ్చామన్నమాట. దీనికి వచ్చిన మొత్తం అన్నిటికి ఇదే డార్క్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లోనే మనం ఫ్యాన్స్ అనేవి తీసుకున్నాం అన్నమాట. అండ్ ఓవరాల్గా ఈ డ్రెస్సెస్కి ఇందాక నుంచి నేను చెప్పినట్టే చున్నీ పార్టే చాలా హైలైట్ అండి. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉన్నదండి. సో చున్నీ కనిపిస్తుంది కదా, ఇది ఓవరాల్గా డ్రెస్ లుక్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ దీనికి కూడా యాస్టీస్గా టజిల్స్ అనేది తీసుకున్నాము. కింద బార్డర్కి ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ అదే కాంబినేషన్తో మనం చున్నీ కూడా తీసుకున్నాం. ఇందులోనే ఇంకొక వేరే వెరైటీ అనేది ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే వెంకటగిరి హ్యాండ్లూమ్స్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఇదనేసరికి మనకి ఆలివ్ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద వైట్ స్ట్రైప్ లైన్ అనేది ఇచ్చామన్నమాట. డాటెడ్ లైన్స్ అంటారు కదా, సో అవి తీసుకున్నాం. అండ్ దీని బాడీ పార్ట్ నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ మెహందీ గ్రీన్ మీద వైట్ కలర్ అండ్ గ్రేష్ డిజైన్తో మనం తీసుకున్నామండి. ఇది కూడా టాప్ వచ్చేసి మనకి 2.5 మీటర్స్ వస్తుంది. అండ్ దీనికి కింద బార్డర్ ఏమీ లేదు, ప్లెయిన్గానే తీసుకున్నాం. అండ్ ఈ కలర్ ఉన్న కాంబినేషన్కి ఆలివ్ గ్రీన్కి వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో మీకు కావాలనుకుంటే పలాజో ప్యాంట్ కానీ ఏదైనా చుడీ ప్యాంట్ కానీ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇదే చున్నీ కూడాను ఇదే ఆలివ్ గ్రీన్కి అండ్ వైట్ కలర్ చున్నీ కాంబినేషన్ కూడా తీసుకున్నాం. ఇది కూడా మనకి వైట్ అండ్ క్రీమ్ కలర్ చిన్నదా గోల్డెన్ జరీ కడీ బార్డర్ అనేది వచ్చింది. అండ్ ఇదే వైట్ కలర్ మీద గ్రీన్ అండ్ గ్రేయిష్ కలర్తో మనం కాంబినేషన్తో చున్నీ తీసుకున్నాం. అండ్ యాస్టీస్గా టజిల్స్ కూడా ఇచ్చాం. సో ఓపెన్ చేస్తే ఓవరాల్గా డ్రెస్ లుక్ అనేది ఇలా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1399 అండి, ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇందులోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, నేను మీకు ఒకటిగా ఓపెన్ చేసి చూపిస్తాను. దీని నెక్స్ట్ వచ్చిన బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి డార్క్ పింక్. సో డార్క్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో తెలుసు కదండి మీకు కూడాను. సో చాలా బ్రైట్గా కనిపిస్తామండి దీంట్లో. అండ్ ఓవరాల్గా ఓపెన్ చేసి ఇది డార్క్ పింక్ అని కూడా చెప్పలేము, కొంచెం రెడ్ మిక్స్ వచ్చిందన్నమాట. కాంబినేషన్ చూస్తున్నారు కదా,
ఈ ఉన్న డార్క్ పింక్ మీద వైట్ డాటెడ్ లైన్ అనేది తీసుకున్నామండి. ఓవరాల్గా నెక్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. మనకి గ్రేయిష్ కలర్లో నెక్ పార్ట్ మీద డిజైన్ అండి. చాలా చిన్న డిజైన్, చాలా సింపుల్గా తీసుకున్నామండి. సో అంత హడావిడి లేకుండా బార్డర్ కూడా చాలా సింపుల్గా వచ్చేలాగా తీసుకున్నాం అన్నమాట. అండ్ దీనికి వచ్చిన ఫ్యాంట్ వచ్చేసి వైట్ కలర్ అండి. సో ఓవరాల్గా డ్రెస్ ఫ్యాంట్ సెట్లా ఉంటుంది. అండ్ దీని చున్నీ వచ్చేసి చాలా నీట్గా ఉందండి. ఈ సమ్మర్లో ఇలాంటివి ఈజీ టు క్యారీ అండి. ఎక్కడికన్నా ఎలాంటి దానికన్నా మనం వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ దీని మీద వైట్ అండ్ దాని మీద రెడ్డిష్ పింక్ మాట అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో కూడా చున్నీ తీసుకోవడం జరిగింది. డ్రెస్ ఓపెన్ చేస్తే ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది. అండ్ దీంట్లోనే మరొక కలర్ కాంబినేషన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చిన కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్స్ అండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ బ్రైట్ కలర్స్ ఏనండి. సో బ్రైట్ కలర్స్ అనేవి ఎలాంటి వాళ్ళకన్నా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో దీని మీద బ్లూ, డార్క్ బ్లూ అండి. డార్క్ బ్లూ మీద వైట్ కలర్ కాంబినేషన్తో డాటెడ్ లైన్స్ అండ్ స్ట్రైప్స్ అనేవి తీసుకున్నాం మనం. యాస్టీస్గా దీని మీద యాష్ గ్రే కలర్తోనే మనం ప్రింట్ వచ్చిందన్నమాట. డ్రెస్ అంతా చూడడానికి చాలా సింపుల్గా, చాలా నీట్గా ఉంది. మెటీరియల్ వచ్చి పక్కా 2.5 మీటర్స్. బయట కన్నా మన దగ్గర మెటీరియల్ అనేది ఎక్కువే వస్తుందండి. అండ్ దీని మీద వచ్చిన బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వైట్ కలర్ తీసుకున్నాం, ఎందుకంటే డ్రెస్కి చాలా సింపుల్గా ఉండాలని. సో దీనికి వచ్చిన చున్నీ వచ్చేసి, దీనికి చున్నీ వచ్చిన ఓవరాల్ పార్ట్ చూద్దామండి. వైట్ కలర్ మీద ఒక చిన్న గోల్డ్ చిన్న జర్దోజా కడీ బార్డర్ అనేది తీసుకున్నాము. అండ్ దీనికి మనకి డార్క్ బ్లూ, బ్లాక్ అండ్ గ్రేయిష్ కలర్ సర్కిల్స్ అనేవి తీసుకున్నామండి. ఎలా అంటే చిన్న మిక్కీ మౌస్ హెడ్ అండ్ ఇయర్ రింగ్స్ చెవులు వచ్చినట్టుగా తీసుకున్నాం. దీంట్లోనే మరొక కలర్ చూద్దాము. మరొక కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కాంబినేషన్ అండి. కలర్స్ మాత్రం చాలా కూల్గా, చాలా నీట్గా ఉన్నాయండి. సో ఆర్డర్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మళ్ళీ స్టాక్ రీప్లేస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దీని మీద మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీద వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చిందండి. డ్రెస్ ఓపెన్ చేసే ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంది. ఇదే బ్రౌన్ మీద వైట్ స్ట్రైప్ లైన్స్ అండ్ డాటెడ్ లైన్స్ వచ్చినాయి. ఇది ఓవరాల్గా నెక్ పార్ట్ అయితే ఇంతమాట. అండ్ దీని మీద గ్రేయిష్ కలర్లో కూడా మనకి డిజైన్ అనేది ఒక ఇంటూ మార్క్స్ అనేవి డిజైన్ అనేది తీసుకున్నాం. దీనికి వచ్చిన ఫ్యాంట్ కూడా వైట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ డార్క్ కలర్స్కి ఏదైనా వైట్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది కదా. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది వేయించుకోవచ్చు, లేదు అనుకుంటే వైట్ లెగ్గిన్తో పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చున్నీ అనేది ఓపెన్ చేస్తే చున్నీ కూడా మనకి బయట దానికన్నా 2.5 మీటర్స్ ఎక్స్ట్రా అలాగే ఉంటుందండి. అండ్ ఇది కూడా వైట్ మీద బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలర్ మీద యాస్టీస్గా సేమ్ అదే సర్కిల్స్లో అండ్ గోల్డ్ చిన్న కడీ బార్డర్ అనేది తీసుకున్నాం. దీంట్లోనే మరొక డిజైన్స్ ఉన్నాయండి, అది కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదే వెంకటగిరి హ్యాండ్లూమ్ మీద ఇంకొకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది. ఇది ఇందాకంతా మనం డార్క్ చూసాము, ఇప్పుడు కొంచెం లైట్ కలర్ అనమాట. అంటే ఈ సమ్మర్లో డార్కే కాకుండా లైట్ లవర్స్ కూడా ఉంటారు కదా. సో అందుకనే వాళ్ళకి ఈ లైట్ కలర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇదే లైట్ కలర్ మీద బ్లాక్ కలర్ లైన్, అంటే చిన్న గడి బోటస్ అంటారు కదా అలాంటిది. అండ్ ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి వచ్చినాయండి. చాలా అంటే చాలా నీట్గా ఉందండి డ్రెస్ చూడడానికి. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉందండి. సో మీరు సింపుల్గా నీట్గా కుట్టించుకొని దానికి మంచి సింపుల్ జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీని మీద ఇది లైట్ బ్లూ మీద ఒక బ్లాక్ డిజైన్ అనేది వచ్చింది. అండ్ గ్రేయిష్ చిన్న చిన్న పువ్వులు కూడా తీసుకోవడం జరిగింది. దీని ఫ్యాంట్ వచ్చేసి ఇంత లైట్ దాని మీద మనకి బ్లాక్ కలర్ స్ట్రైప్స్ వచ్చినాయి కదా. సో మనం ఫ్యాంట్ అనేది అలాగే పేరప్ చేసాం అన్నమాట. ఇది బ్లాక్ కాబట్టి దీని మీద సో ఎటువంటి డిజైన్ అనేది తీసుకోలేదు. ఆల్రెడీ నెక్ పార్ట్ అనేది మనం డిజైన్ తీసుకున్నాం కాబట్టి బ్లాక్ కలర్గా సింపుల్గా ఇచ్చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా చున్నీ లుక్ అయితే మాత్రం నిజంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. చాలా అందంగా, చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగిందండి. కనిపిస్తుంది కదండి అక్కడక్కడ పువ్వులతో, ఆ ప్రింట్ మాత్రం చాలా డీసెంట్గా ఉందండి. సో రిచ్ లుక్ అనేది ఆటోమేటిక్గా కనిపించేస్తుంది. అండ్ దీనికి కూడా మనం టజిల్స్ అనేవి ఇచ్చాం. ఇందులోనే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, నేను మీకు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా 1399 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అన్నమాట. మనకి ఇది లైట్ గ్రీన్ అండి. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద డార్క్ గ్రీన్ కలర్ స్ట్రైప్ లైన్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. ఓవరాల్గా డ్రెస్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. డ్రెస్ ఓపెన్ చేస్తే ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. లైట్ గ్రీన్ మీద లైట్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఇలాగ తీగల్లాగా మనం బ్లాక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. అండ్ దీనికి వచ్చిన కాంబినేషన్ ఫ్యాంట్ ఏంటంటే బ్లాక్ కలర్ అండి.
చెప్పాను కదండి, పైన టాప్ అనేది కొంచెం హడావిడి లేకుండా తీసుకున్నా, ప్యాంట్ అనేది మాత్రం చాలా సింపుల్గా తీసుకున్నాం. ఇదే లైట్ దానికి బ్లాక్ కలర్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్. సో ఓవరాల్గా చున్నీ పార్ట్ అనేది ఓపెన్ చేస్తే లుక్ అనేది ఇలా ఉంటుందండి. లైట్ వైటిష్ క్రీమ్ కలర్ మీద మనం ఆకులు రాలుతున్నట్టు అండ్ బయట ఇలాగ ఆకులు ఉంచున్నట్టు కూడా మనం తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి వచ్చిన బార్డర్ కూడా చాలా చిన్నది గోల్డ్ కడి బార్డర్ అనేది వచ్చింది. దానికి ముందే చిన్న బ్లాక్ స్ట్రైట్ లైన్స్ అనేది కూడా ఉన్నాయన్నమాట. సో డ్రెస్ ఓపెన్ చేస్తే ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంది. అండ్ మెటీరియల్ వచ్చి పక్కా 2.5 ఉంటుంది. అండ్ దీంట్లోనే డిఫరెంట్ వేరే ఇంకో 2 కలర్స్ ఉన్నాయి, నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చిన కలర్ కాంబినేషన్ వచ్చి మనకు బ్యూటిఫుల్గా, అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. లైట్ మీద అంటే బ్లాక్ కాంబినేషన్తో మనం తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఆరెంజ్ మీద, లైట్ ఆరెంజ్ మీద డార్క్ ఆరెంజ్ అనేవి స్ట్రైప్ లైన్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తాను లుక్ అనేది ఎలా ఉంటుందో. సో నెక్ పార్ట్ చూస్తున్నారు కదా, సేమ్ యాస్టీస్గా మనకి గ్రేయిష్ లైన్ మీద అండ్ ఆరెంజ్ కలర్ పువ్వులు అండ్ ఆకులు రాలినట్టు అండ్ తీగల్లాగా మనం డిజైన్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ప్యాంట్ లుక్ వచ్చేసి మనకి లైట్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యాంటే తీసుకున్నామండి. బాటమ్ వచ్చేసి మనకి బ్లాక్. అండ్ ఓవరాల్గా చున్నీ పార్ట్ వచ్చేసి కూడా లైట్ మిల్కిష్ వైట్ గ్రీన్ కలర్ మీద సేమ్ ఇందాక వచ్చిన దాంట్లోనే కలర్ కాంబినేషన్ వేరే మాట. ఇది దీంట్లో ఆరెంజ్ మాట. ఓవరాల్గా లుక్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నదండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1399 అనమాట. దీంట్లోనే మరొక కాంబినేషన్ ఉంది, పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. లైట్ పింక్ మీద బ్లాక్ డార్క్ పింక్ లైన్ స్ట్రైప్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా నెక్ పార్ట్ అనేది ఎలా ఉందో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ యాస్టీస్ అన్నీ ఒకటేనండి. దీనికి చాలా సింపుల్గా చాలా నీట్గా తీసుకున్నాము మనం. పింక్ కాంబినేషన్ చూసారు కదా, పింక్ లవర్స్ మాత్రం అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీని బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఈ డ్రెస్ నెక్ అనేది మనకి గ్రేయిష్ చిన్న చిన్న పువ్వులు అండ్ పింక్ కలర్ పువ్వులు అండ్ పింక్ కలర్ స్ట్రైప్ లైన్స్ అనేవి తీసుకున్నాం అన్నమాట. ఓవరాల్గా దీని చున్నీ కూడాను మనకి లైట్ మిల్క్ వైట్ మీద పింక్ కాంబినేషన్తో తీసుకున్నామండి. యాస్టీస్ నెక్ పార్ట్కి ఏదైతే మనకి పువ్వులు ఇవ్వడం జరిగిందో అదే పార్ట్ మీద కూడా మనం చున్నీకి తీసుకున్నామన్నమాట. దీనికి బ్లాక్ స్ట్రైప్స్ అండ్ పింక్ కలర్ స్ట్రైప్స్ వచ్చినవి, చిన్న చిన్న పువ్వులు అండ్ ఆకుల్లాగా తీగల్లాగా వచ్చినవి. సో దీని ప్రైస్ వచ్చేసి 1399. మీకు ఏదైనా కనుక ఈ డ్రెస్ నచ్చినట్టయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే వాట్సాప్లో పింక్ చేయండి. ఈరోజు కలెక్షన్ చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ లైట్ వెయిట్ వెంకటగిరి హ్యాండ్లూమ్స్ చూసాం. వీటి ప్రైస్ వచ్చేసి 1399 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఎవరైనా కనుక ఇప్పుడే కనుక డ్రెస్సెస్ నచ్చినట్టయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే పింక్ చేసి స్క్రీన్ షాట్ సెండ్